రైట్. సో ప్రవేశిక, సో రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రవేశిక అనేటువంటిది. సో ప్రవేశికకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రవేశిక అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రవేశిక అనేటువంటి ఏదైతే చాప్టర్ ఉందో దీంట్లో నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రవేశికకు సంబంధించిన దాంట్లో మనకి ప్రవేశిక అనేటువంటి దాన్ని కనుక గమనించినట్లయితే, సో ప్రతి దేశ రాజ్యాంగం అనేటువంటిది ప్రవేశికతో ప్రారంభమవుతుంది, ప్రవేశికతో ప్రారంభమవుతుంది లేదా ప్రారంభించబడుతుంది అని చెప్తున్నాం. అంటే ప్రతి దేశ రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. కాబట్టి భారతదేశ రాజ్యాంగం కూడా ప్రవేశికతో ప్రారంభమైందని చెప్పొచ్చు. భారతదేశ రాజ్యాంగం కూడా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. అంటే సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల రాజ్యాంగాలను కనుక గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశ రాజ్యాంగం అనేటువంటిది దేనితో ప్రారంభమవుతుందంటే ప్రవేశికతో ప్రారంభమవుతుంది. కాబట్టి భారతదేశ రాజ్యాంగం కూడా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. కాబట్టి దీంతో పాటుగా మనకి భారత రాజ్యాంగంలో ప్రవేశికను జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానంను ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. అంటే భారత రాజ్యాంగంలో ప్రవేశికను దేనిని ఆధారంగా రూపొందించారంటే జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఆశయాలు అనేటువంటి తీర్మానంను ఆధారంగా దీన్ని రూపొందించారని చెప్పొచ్చు. కాబట్టి సో ఇక్కడ ఆశయాలు ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్స్ అనేటువంటి తీర్మానాన్ని మనకి జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో 13 డిసెంబర్ 1946న 8 అంశాలతో ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది సో దేనిని ఆధారంగా రూపొందించబడిందంటే ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. కాబట్టి ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని 8వ రాజ్యాంగ పరిషత్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారంటే 3వ రాజ్యాంగ పరిషత్ సమావేశంలో సో ఈ ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. దీనిని రాజ్యాంగ పరిషత్ అంటే ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 22 జనవరి 1947న ఏకగ్రీవంగా ఆమోదించింది. అంటే ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ రోజున ఆమోదించిందంటే మనకి 22 జనవరి 1947న రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏకగ్రీవంగా ఆమోదించింది అని చెప్పాలి. అంటే సో ఇక్కడ మనకి రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన దాంట్లో 3వ రాజ్యాంగ పరిషత్ సమావేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తి మనకి ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి రాజ్యాంగ ప్రవేశికను ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. సో భారత రాజ్యాంగం అనేటువంటిది దేంతో ప్రారంభమవుతుందంటే రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమవుతుంది. కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక అనున్నది భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా పేర్కొంటారు. అంటే రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా పేర్కొంటారు. సో ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే
అమెరికా నుండి గ్రహించాం. రాజ్యాంగ ప్రవేశికను ఎక్కడి నుండి గ్రహించామంటే అమెరికా నుండి గ్రహించామండి. అమెరికా నుండి గ్రహించాం. రాజ్యాంగ ప్రవేశికను ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా నుండి గ్రహించాము. మరి ఈ విధంగా భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో మనకి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. అది ఈ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ గతి చరిత్రను మార్చినటువంటి విప్లవాలు 5. ప్రపంచ గతి చరిత్రను మార్చినటువంటి ప్రపంచ గతి చరిత్రను మార్చినటువంటి విప్లవాలు 5. ప్రపంచ గతి చరిత్రను మార్చినటువంటి విప్లవాలు 5. ప్రపంచ గతి చరిత్రను మార్చినటువంటి విప్లవాలు 5. సో ఈ 5 విప్లవాల కంటే కూడా భారత రాజ్యాంగ ప్రకటన అనేటువంటిది చాలా గొప్పదిగా పేర్కొంటారు. అంటే ప్రపంచ గతి చరిత్రను మార్చినటువంటి విప్లవాలు 5 అయితే ఈ 5 విప్లవాల కంటే కూడా భారత రాజ్యాంగ ప్రకటన అనేటువంటిది చాలా గొప్పదిగా పేర్కొంటారు. మరి ఈ ప్రపంచ గతి చరిత్రను మార్చినటువంటి విప్లవాలు 5 అంటున్నాం కదా, ఈ 5 విప్లవాలు ఏంటో చూద్దాం. సో ఈ 5 విప్లవాలకు సంబంధించిన దాంట్లో మనకి మొదటిది రక్తరహిత విప్లవం. ఇది 1688లో బ్రిటన్లో జరిగిందండి. రక్తరహిత విప్లవం అనేటువంటిది 1688లో బ్రిటన్లో జరిగింది. రక్తరహిత విప్లవం. సో ఈ రక్తరహిత విప్లవానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సో ఇక్కడ బ్రిటన్లో రాజు నుండి పార్లమెంటుకు అధికారాలు బదిలీ చేయబడ్డాయి. రాజు నుండి పార్లమెంట్కి అధికారాలు అనేటువంటి బదిలీ చేయబడ్డాయి. సో ఈ విధంగా బ్రిటన్ పౌరులకి రాజకీయపరమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయి. కాబట్టి రక్తరహిత విప్లవం ఎక్కడ జరిగిందంటే బ్రిటన్లో జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ రెండోది అమెరికా విప్లవం. సో ఇక్కడ 1776. సో ఇక్కడ 1776కు ఉన్నటువంటి ప్రత్యేకత, 1776 జూలై 4వ తేదీన అమెరికా అనేటువంటిది స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి రోజు. అయితే ఈ అమెరికా విప్లవానికి సంబంధించిన దాంట్లో ఈ అమెరికా విప్లవం ద్వారా ప్రధానంగా లిఖిత రాజ్యాంగం, నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక, నెక్స్ట్ ప్రాథమిక హక్కులు అనేటువంటి అంశాలను గ్రహించారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి మూడవది ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించిన దాంట్లో ఇది 1789. సో ఫ్రెంచ్ విప్లవం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలను స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు. సో ఏ విప్లవం నుండి గ్రహించామంటే మనం ఫ్రెంచ్ విప్లవం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు. ఈ అంశాలను ఎక్కడి నుంచి గ్రహించామంటే ఫ్రెంచ్ నుండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి నాలుగవది రష్యా విప్లవం వచ్చేసరికి 1917. సో రష్యా విప్లవం ద్వారా మనకి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటువంటి అంశాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు. సో ఇక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వంటి అంశాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు. కాబట్టి రష్యా విప్లవం ద్వారా గ్రహించినటువంటి అంశాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటువంటి అంశాలను మనం రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఐదోది మనకి ఐదవ విప్లవం పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవం అని చెప్తాము. ఐదోది పారిశ్రామిక విప్లవం. సో ఈ పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన దాంట్లో ఇది 1760లో జరిగింది. మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విప్లవం అనేటువంటిది ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో జరిగాయండి. ఐరోపా,
అమెరికా వంటి దేశాల్లో పారిశ్రామిక విప్లవం అనేటువంటిది జరిగింది. మరి ఈ పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన దాంట్లో మనకి ముఖ్యంగా ఈ పారిశ్రామిక విప్లవం ద్వారా జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే చేతి వృత్తుల నుండి యాంత్రిక రంగం వైపుకు అడుగులు వేశారని చెప్పొచ్చు. పారిశ్రామిక విప్లవం ద్వారా చేతి వృత్తుల నుండి యాంత్రిక రంగం వైపుకి అడుగులు వేశారు. కాబట్టి ప్రధానమైనటువంటి విప్లవం పారిశ్రామిక విప్లవం. ఇది 1760లో జరిగింది. ఎక్కడంటే ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో ఈ పారిశ్రామిక విప్లవం అనేటువంటిది ప్రారంభమైందని చెప్పొచ్చు. మరి అదేవిధంగా మనకి దీంతో పాటుగా మనకి ఈ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో మనకి రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దానికి సంబంధించి రాజ్యాంగ ప్రవేశికను వివిధ పేర్లతో పిలుస్తారండి. రాజ్యాంగ ప్రవేశికను వివిధ పేర్లతో పిలుస్తారు. ప్రవేశిక అనేటువంటి దాన్ని ఎలా పిలవచ్చు అంటే రాజ్యాంగ ప్రవేశికను అవతారిక నెక్స్ట్ అదేవిధంగా ఉపోద్ఘాతం ప్రవేశిక అనేటువంటి దాన్ని అవతారిక, ఉపోద్ఘాతం, నెక్స్ట్ ముందు మాట, అదేవిధంగా విషయ సూచిక, నెక్స్ట్ ఇండెక్స్, ప్రియాంబుల్ అంటే సో ఇక్కడ ప్రవేశిక అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో మనకి ప్రవేశిక అనేటువంటి దాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. ప్రవేశికని అవతారిక, ఉపోద్ఘాతం, ముందు మాట, విషయ సూచిక, ఇండెక్స్, ప్రియాంబుల్ అండ్ పీఠిక అని కూడా అంటారు. పీఠిక అని కూడా పిలుస్తారు. అయితే ఈ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి దాంట్లో మనం రాజ్యాంగ ప్రవేశికని ఆంగ్లంలో ప్రియాంబుల్ అంటాం. రాజ్యాంగ ప్రవేశికని ఆంగ్లంలో ప్రియాంబుల్ అంటాం. రాజ్యాంగ ప్రవేశికను ఆంగ్లంలో ప్రియాంబుల్ అంటాం. ఈ ప్రియాంబుల్ అనేటువంటి పదం ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. ప్రియాంబుల్ అనేటువంటి పదం ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. సో ఈ ఫ్రెంచ్ పదమైనటువంటి ప్రియాంబుల్కి సంబంధించిన దాంట్లో అర్థం ముందు మాట అని అంటారు. ప్రియాంబుల్ అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో ప్రియాంబుల్ అనేటువంటి పదం ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. ఈ ఫ్రెంచ్ పదమైనటువంటి ప్రియాంబుల్కి అర్థం ముందు మాట. మరి ఈ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చునా అంటే రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చును. అది ఏ విధంగానంటే రాజ్యాంగ ప్రవేశికను పార్లమెంట్ ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించవచ్చు. అయితే ఇప్పటివరకు రాజ్యాంగ ప్రవేశికని కేవలం ఒక్కసారి మాత్రమే సవరించారండి. కేవలం ఒక్కసారి మాత్రమే సవరించారు. అది ఎప్పుడంటే మనకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికను సవరించారు. మరి ఈ విధంగా సవరించినటువంటి రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చినటువంటి పదాలు ఏంటి అంటే చేర్చినటువంటి పదాలు మనకి సామ్యవాద, నెక్స్ట్ లౌకిక, అదేవిధంగా సమగ్రత. ఈ 3 పదాలను మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది భారత రాజ్యాంగం యొక్క సూక్ష్మ రూపంగా పేర్కొంటారు. రాజ్యాంగ ప్రవేశికని భారత రాజ్యాంగం యొక్క సూక్ష్మ రూపంగా పేర్కొంటారు. రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగం యొక్క సూక్ష్మ రూపంగా పేర్కొంటారు. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది భారత రాజ్యాంగం యొక్క సూక్ష్మ రూపంగా పేర్కొంటారు. మరి
రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో మనకి రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది, అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ ప్రవేశికలోని ఆదర్శ పదాల సంఖ్య 8. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ ప్రవేశికలోని ఆదర్శ పదాల సంఖ్య 8. ఆదర్శ పదాల సంఖ్య అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ ప్రవేశికలోని ఆదర్శ పదాల సంఖ్య 8. మరి ప్రస్తుతం రాజ్యాంగ ప్రవేశికలోని ఆదర్శ పదాల సంఖ్య 11. ప్రస్తుతం రాజ్యాంగ ప్రవేశికలోని ఆదర్శ పదాల సంఖ్య 11. ప్రస్తుతం ఎన్ని ఆదర్శ పదాలు ఉన్నాయంటే 11 ఆదర్శ పదాలు అనేటువంటివి రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నాయి. అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో ఎన్ని ఆదర్శ పదాలు ఉన్నాయంటే 8 ఆదర్శ పదాలు. మరి ప్రస్తుతం భారత రాజ్యాంగ ప్రవేశికలో ఎన్ని ఆదర్శ పదాలు ఉన్నాయంటే 11. మరి ఈ విధంగా ఉన్నటువంటి దీనికి సంబంధించిన దాంట్లో భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ఈ క్రింది విధంగా ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ఈ క్రింది విధంగా ప్రారంభమవుతుంది. మరి రాజ్యాంగ ప్రవేశిక ఏ విధంగా ప్రారంభమవుతుంది అనేటువంటిది చూద్దాం. అంటే రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుందంటే భారత ప్రజలమైన మేము, భారత ప్రజలమైన మేము, భారత ప్రజలమైన మేము, ప్రజలమైన మేము, we the people of India, we the people of India, we the people of India, people of India, భారత ప్రజలమైన మేము, మాకు మేము రాసుకున్న రాజ్యాంగం ఏమనగా, మాకు మేము, మాకు మేము రాసుకున్న రాజ్యాంగం ఏమనగా, రాసుకున్న రాజ్యాంగం ఏమనగా, రాజ్యాంగం ఏమనగా. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించిన దాంట్లో మనకి మాకు మేము రాసుకున్న రాజ్యాంగం ఏమనగా భారతదేశాన్ని, 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 భారతదేశాన్ని సర్వసత్తాక, సర్వసత్తాక సామ్యవాద, సామ్యవాద నెక్స్ట్ లౌకిక, లౌకిక ప్రజాస్వామ్య, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు. అంటే గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, గణతంత్ర రాజ్యాంగాన్ని, రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, నిర్మించుకునేందుకు భారత పౌరులకు, నిర్మించుకునేందుకు. ఇక్కడ మనం చూస్తున్నాం నిర్మించుకునేందుకు భారత పౌరులకు, నిర్మించుకునేందుకు భారత పౌరులకు, భారత పౌరులకు న్యాయం, న్యాయం, న్యాయం స్వేచ్ఛ, న్యాయం స్వేచ్ఛ సమానత్వం, సమానత్వం సౌభ్రాతృత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఏకత సమగ్రతలను, ఏకత సమగ్రతలను సాధించడానికి, సాధించడానికి, సాధించడానికి మాకు మేము ఈ రాజ్యాంగాన్ని, మాకు మేము ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్లో, రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టి 26 నవంబర్ 1949 ఆమోదించుకున్నాం. 26 నవంబర్ 1949 ఆమోదించుకున్నాం. అంటే ఇక్కడ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో రాజ్యాంగ ప్రవేశిక దేంతో ప్రారంభమవుతుందంటే భారత ప్రజలమైన మేము అనేటువంటిది మేము అనేటువంటి పదంతో లేదా వాక్యంతో ప్రారంభమై
మాకు మేము ఆమోదించుకున్నాం అనేటువంటి దాంతో అంతమవుతుంది. అంటే ఇక్కడ వాస్తవంగా చూడండి, రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో మనకి చాలా సందర్భాల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈ మనకి ఇక్కడ రాసినటువంటి ఏదైతే రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన ప్రతిజ్ఞ ఉందో, అంటే భారత ప్రజలమైన మేము అనేటువంటి దాంతో ప్రారంభమై మనకి వాస్తవమైనటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ఆదర్శ పదాల సంఖ్య ఎంత అన్నామంటే 8. అంటే 1976 కంటే ముందు రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడినటువంటి అంశాలను గుర్తించండి అంటే ఆ రోజు ఉన్నటువంటి పదాలు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత, ఈ పదాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు 1976 కంటే ముందు రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ఆదర్శ పదాల సంఖ్య 8. సో 76లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరో 3 పదాలను చేర్చారు. అలా చేర్చడం వల్ల 76 తర్వాత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ఆదర్శ పదాల సంఖ్య 11. కాబట్టి ఇక్కడ భారతదేశానికి సంబంధించిన దాంట్లో రాజ్యాంగ ప్రవేశికలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సో ఈ విధంగా ఈ 5 పదాలకు సంబంధించిన దాంట్లో ఈ 5 పదాలను భారత ప్రభుత్వ స్వరూపం అంటారు. భారత ప్రభుత్వ స్వరూపానికి సంబంధించిన దాంట్లో మనకి రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న పదాలను వరుస క్రమంలో పేర్చండి అంటాడు. కాబట్టి భారత ప్రభుత్వ స్వరూపానికి సంబంధించిన దాంట్లో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. నెక్స్ట్ భారత రాజకీయ వ్యవస్థ లక్షణాలకు సంబంధించిన దాంట్లో పదాలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత, సమగ్రత. ఇవి భారత ప్రభుత్వ స్వరూపం అంటే భారత రాజకీయ వ్యవస్థ లక్షణాలు. అంటే రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాన్ని కూడా మళ్ళీ ప్రొఫెసర్ జేఆర్ సివాక్ అనేటువంటి వ్యక్తి, ప్రొఫెసర్ జేఆర్ సివాక్ ఈ రాజ్యాంగ ప్రవేశికని ప్రొఫెసర్ జేఆర్ సివాక్ ది డైనమిక్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, ది డైనమిక్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో సో రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి అంటే రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాన్ని 4 భాగాలుగా విభజించి అధ్యయనం చేయొచ్చని పేర్కొన్నాడు. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాన్ని 4 భాగాలు